హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మా కాలేజ్లో రంగోలీ కాంపిటీషన్ ఉంది, సంక్రాంతి స్పెషల్గా. ఇంకా ఈ సీనరీస్ ఎందుకు చూపిస్తున్నాను ల్యాబ్ అంటే, ఆ రోజు మాకు మార్నింగ్ ల్యాబ్ ఉండే. అసలు అయితే 11:30కి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, మీరు 11:30 కల్లా రావాలని అన్నారు. కానీ మా సార్ ఏమో గ్రూప్లో ఏం మెసేజ్ రాలేదని మమ్మల్ని అస్సలు పంపించలేదు. అంటే 11:30కి అందరు వెళ్ళాలని కాదు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. మనకి ల్యాబ్ ఉంటే ల్యాబ్ తర్వాత వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు. కానీ మేము అడిగినాము, పంపించలేదు. ఇంకా 12:30కి లంచ్ ఉండే. ఇంకా లంచ్ చేసి వద్దాము, చూద్దాము ముగ్గులు ఎట్లా వేస్తున్నారు, మనం వేద్దామా లేదా అని అనుకున్నాము. కానీ ఫస్ట్ మేము స్టార్టింగ్ వచ్చేసరికి మేము వేద్దాం అనుకున్న ముగ్గు అక్కడ ఎవరో ట్రై చేసినారు అండ్ వాళ్ళు చాలా బాగా చేసినారు. లాస్ట్ టైం రంగోలీ కాంపిటీషన్ది కూడా నేను వీడియో అప్లోడ్ చేసినాను. ఆ వీడియో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ అందులో కూడా చాలా బాగా ముగ్గులు వేసినారు. అంటే అందులో డైరెక్ట్గా గోదాదేవిని డ్రా చేసినారు. ఈసారి అట్లా ఎవరేస్తారా అనుకున్నాము, కానీ ఈసారి కూడా అందరూ చాలా బాగా అంటే చాలా బాగా వేసినారు ముగ్గులు. అన్నీ నాకు తెలిసి అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయినవి, అవే ముగ్గులు ఎక్కువ కనిపించినాయి నాకైతే. మీరు కూడా చెప్పండి ఏ ముగ్గులు బాగున్నాయి అనేది. అండ్ ఈసారి ఎక్కువ ఇట్లా దేవుళ్ళ ముగ్గులు వేసినారు. లాస్ట్ టైం ఎవరో మా సీనియర్స్ అనుకుంటా గోదాదేవి ముగ్గు వేసినారు. ఎంత బాగుందో, గోదాదేవిని మొత్తం డ్రా చేసినారు. అండ్ ఈసారి కూడా అట్లా ఎవరు ఏరేరేమో అనుకున్నాను నేను. కానీ ఈసారి కూడా ఇట్లా వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవిని ఇట్లా ముగ్గులో వేసినారు. ఎంత బాగా వేసినారు. అండ్ ఆ ఫేస్లో ఆ స్ట్రక్చర్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. నాకు తెలిసినంత వరకు ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటా. మేము మెల్లిగా ఈవినింగ్ లంచ్ చేసి కొంచెం రాసుకునేది ఉంటే రాసుకొని తర్వాత ఇట్లా ముగ్గులు చూడడానికి వెళ్ళినాము ఎట్లా వేసిరని అందరూ. అండ్ అప్పటికే అందరూ వేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చి అందరూ వెళ్ళిపోయినారు. ఓన్లీ ఇట్లా ముగ్గులన్నీ ఉంచినారు మేము వెళ్ళేసరికి. అండ్ నాకు ఈ ముగ్గు కూడా చాలా బాగా నచ్చింది, 3D ముగ్గు. అండ్ మంచిగా కనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. నేనే దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. అక్కడ ఉన్న ఆంటీని అడుగుతున్నాను నేను, కలర్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు అప్పటికే అన్నీ క్లీన్ చేసి మిగిలిన కలర్స్ అన్నీ లోపల పెట్టేసినారు. ఇంకా అక్కడ ఏం లేదు, ఓన్లీ ఒక పింక్ కలర్ ఉందంటే మేము ఏమైనా డ్రా చేద్దామని అనుకున్నాము. అక్కడ ఒక బాక్స్ ఖాళీ ఉండే, ఊరికే టైంపాస్కి ఏదైనా వేద్దామని అనుకున్నాము. వీళ్ళు చూడండి గైస్, నేనేమో వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను ప్రతి ఒక్క ముగ్గు. అండ్ వీళ్ళేమో ఆ ముగ్గుని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. పాపం వేసిన వాళ్ళు చూస్తే ఎంత కోపం అవుతారో. అప్పుడు అక్కడ ఎవ్వరు లేరు, ఓన్లీ నార్మల్గా మీరే ఎందుకు ముగ్గుని ఖరాబ్ చేస్తున్నారు. నేనైతే అక్కడ ఏమన్నానంటే, ఆ డిజైన్ చూసి ఈ ముగ్గు మీరే లేదని ఎవరైనా నమ్మేస్తారా అన్నా. ఇంకా ఆ తర్వాత వాళ్ళు లేచి వెంటనే వేరే ముగ్గు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇదైతే వేసింది మేమే అనుకుంటారు. అండ్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంది కదా మా దగ్గర అని అంటున్నారు. అదేంటంటే ఈ ముగ్గు కూడా చాలా బాగుండే. నేను ఇది ముగ్గు ట్రై చేసినాను మా ఇంటి ముందు భోగి రోజు. నార్మల్గా సింపుల్గా బాగుంది అని అనుకున్నాము. అండ్ వాళ్ళు మాకు అక్కడున్న ఆంటీస్ని అడిగితే ఓన్లీ పింక్ కలర్ ఒకటి ఉంది అమ్మ, తీసుకోండి అని అన్నారు. ఇంకా ఆ కలర్ తీసుకొని ఇక్కడ చూసినారు కదా, కలర్ కూడా మ్యాచింగ్ అయిపోయింది. మొత్తం వాళ్ళే వేసినారు ఆ ముగ్గు.
అసలైతే ఈ వీడియో నేను సంక్రాంతికి ముందు అప్లోడ్ చేద్దాము. అందరు ముగ్గులు వేసుకుంటారు కాబట్టి ఎవరికైనా ఇట్లాంటి ముగ్గులు నచ్చితే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు వేసుకుంటారు కదా అని అనుకున్నాము. కానీ నేను అంతా ఎడిట్ చేసి పెట్టినాను. ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి బిజీ అయిపోయినాను. అంటే లైక్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంకా అక్కడే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. ఇంకా అందుకనే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ముందు అప్లోడ్ చేసి ఉంటే లైక్ మీ అందరికీ ఈ ముగ్గులు ఏమైనా పనికొచ్చేవి. ఎందుకంటే లైక్ సంక్రాంతి రోజు అందరూ ముగ్గుల కోసం సెర్చ్ చేస్తారు కదా, అంటే నేనైతే సెర్చ్ చేస్తాను. మీ గురించి ఏమో నాకు తెలీదు. అంటే చాలామంది ముగ్గులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అండ్ రాని వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకున్నాను, కానీ అప్లోడ్ చేయలేదు, సారీ. అండ్ ఇది నెక్స్ట్ సంక్రాంతి వరకైనా కొంచెం రీల్ అంటే నా వీడియో ఫేమస్ అయ్యి ఎవరికైనా ఈ ముగ్గులు నచ్చితే నెక్స్ట్ సంక్రాంతి వరకు ట్రై చేస్తారని పెడుతున్నాను. అండ్ ఫైనల్గా ఆ ముగ్గులన్నీ వీడియోలు తీసి ఇంకా ఈ ముగ్గు దగ్గర సెటిల్ అయిపోయినాను, నేనే వేసిన ముగ్గు అని. అండ్ ముగ్గు అయితే చాలా బాగా వేసినారు. నేను పాపం వేసిన వాళ్ళని క్రెడిట్స్ ఏం గుంజుకోను, కానీ నేను ఏదో ఊరికే నార్మల్ నా చేతిలో పింక్ కలర్ ఉంది కదా అని ఆ పింక్ కలర్ ఉన్న బార్డర్లో నింపుతున్నాను. అండ్ ఈ ముగ్గు అంతా నేనే వేసినానని కూడా చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఈ ముగ్గులో అన్నీ కొన్ని ట్రెండింగ్ థింగ్స్ రాసినారు ఇన్స్టాగ్రామ్లోవి. పండుగ పండుగ, పొంగల్ పండుగ, పండుగ పండుగ, కిడ్స్ పండుగ, అండ్ దాంతోపాటు బంటి, ఇంకా అట్లా రక్తపింజరి అవన్నీ వేసినారు. నాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకు వేసినారో, ముగ్గుల్లో ఎందుకు వేసినారో అర్థం కాలే. అది తర్వాత చూసిన తర్వాత అందరూ అవే ట్రై చేస్తున్నారు ముగ్గులు. లైక్ ఏంటంటే బంటి చేతిలో పొంగల్ కుండ అండ్ రక్తపింజర్తో లైక్ ఒక ఏంటది చెరుకు కడ అండ్ ఫ్లాష్ మ్యాన్తో కైట్, ఇవన్నీ క్రియేటివిటీతో వచ్చింది. నేను ఇవన్నీ ట్రెండ్ అయిపోయిన తర్వాత చూసినాను. అండ్ అందుకనే మా కాలేజ్లో కూడా బాగానే వేసినారు. అండ్ దాంతోపాటు ఆ ముగ్గుతో పాటు నాకు ఈ ముగ్గు కూడా నచ్చింది. ఎందుకంటే ఇలా అన్ని లైక్ దేవుళ్ళు ఉన్నాయి అండ్ దాంతోపాటు పొంగల్ కుండ అండ్ చెరుకు కడలు, ఆవు అండ్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ కామన్ సంక్రాంతి అంటే ఆవు, చెరుకు కడలు అండ్ కైట్, అక్కడ ఫైర్ కూడా ఉంది, డ్రమ్స్, వినాయకుడు అండ్ దాంతోపాటు వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, శివుడు, ఒక రైతు నాగలి పట్టుకోవడము, ఆవు, కైట్స్, డ్రమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ముగ్గు కూడా నాకు చాలా నచ్చింది.
ఫైనల్‌గా ముగ్గులన్నీ తిరిగి చూసిన తర్వాత ఈ ఒక్క బాక్స్ ఖాళీ ఉంది గైస్. అది కూడా మధ్యలో ముగ్గులన్నీ మధ్యలో ఈ ఒక్క బాక్స్ ఖాళీ ఉంది. ఇంకా దాంట్లో ఓన్లీ మా దగ్గర పింక్ కలర్ ఉంది. ఏమైనా రాద్దాము అని అనుకున్నాము. ఇంకా అక్కడ అందరు రాస్తున్నారు కదా పండుగ లైక్ పొంగల్ పండుగ అని. అండ్ ఈ రీల్ ఇది ఎప్పుడంటే ఈ వీడియో లైక్ December 9th. ఆ రోజే మాకు రంగోలీ కాంపిటీషన్ ఉండే. ఇంకా ఆ రోజే ప్రభాస్ మూవీ రిలీజ్, రాజేసాబ్ మూవీ రిలీజ్. ఇంకా మేమేమనుకున్నాము మనం కూడా రాద్దాం అట్లా పండుగ రాజసాబ్ పండుగ అని. అసలైతే అదే కదా డైలాగ్ అని అనుకొని ఇంకా మేము అట్లా పండుగ రాజసాబ్ పండుగ అని రాయడం స్టార్ట్ చేసినాము. అండ్ అంతే గాయ్స్, వీడియో ఏదో ఫన్నీ కోసం రాసినాము. అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైజ్. అండ్ ఇక్కడ ఇంకో కలర్ ఏదో దొరికింది మా ఫ్రెండ్కి, దాంతో అట్లా హార్ట్ సింబల్ వేస్తుంది. మేము అట్లా రాసిన దానికి ఇట్లా కలర్ల కోసం ఒక వీడియో తీస్తున్నాను. అట్లా మేము కూడా వేసినాం ముగ్గులు అని చెప్పుకోవడానికి. అండ్ అంతే గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరింటికి అలా వెళ్ళిపోతున్నాము. రేపంచెల్లి హాలిడేస్ ఏం లేవు మాకు, రేపు మళ్ళీ కాలేజ్ ఉంది. అంతే గైస్, వీడియో బాయ్.